IAS 2024 prelims Panchajanya. 5 model MCQs for the prelims. You miss this at your own peril. IAS 2024 prelims Panchajanya ఇది సోకార్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ. దీంట్లో 1200+ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. 60 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ 3 hours 5 PM to 8 PM. It will commence from 28th February 2024. అండ్ దీంట్లో భాగంగా ఒక 2000 MCQs అంటే ఒక 20 మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సో ఇట్లా ఎకాలజీ, డిఫెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ అపాయింట్మెంట్స్, ఇట్లా మొత్తం అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి దీంట్లో. దీని టార్గెట్ ఏంటంటే ఈ 60 రోజుల్లో మీతో 140+ స్కోర్ సాధింపజేయడం. ఇది రిపీటర్స్కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. రిపీటర్స్ అంటే ఎవరు? దోస్ హు హావ్ గివెన్ అట్లీస్ట్ 1 attempt ఆర్ మోర్. కనీసం ఇప్పటికే 1 లేక అంతకన్నా ఎక్కువ అటెంప్ట్స్ ఇచ్చి ఆర్ 2-3 అటెంప్ట్లు ఇచ్చినా కూడా ఇప్పటిదాకా ప్రిలిమ్స్ పాస్ అవ్వలేకపోయారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ఇది ఆన్లైన్లో ఉంటుంది, లేకపోతే ఆఫ్లైన్లో మన వికాస్ బుక్స్ బిల్డింగ్లో అశోక్ నగర్ 2nd floorలో 21st Centuryలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడున్న QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అయితే ఈ ఎలాంటి టాపిక్స్ నేను డీల్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ MCQs ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ rhodamine B. It's a chemical commonly used as a textile dye. It imparts a bright pink color. It is also used for tracing pollutants in water systems. It is used for indicating herbicides usage. How many statements among the above are correct? 1 or 2 or 3 or 4. All the statements are whether are correct. So answer for this question is D. All the statements are correct. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇస్తారు అనేది ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఈ కెమిస్ట్రీ నుంచి, జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ నుంచి ర్యాండమ్గా తీసిచ్చినటువంటి క్వశ్చన్ కాదు ఇది. rhodamine B అనేది చాలా న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఈ న్యూస్లో ఉన్నటువంటి ఈ పాయింట్ని, ఈ బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించినటువంటి కెమికల్ బ్యాక్గ్రౌండ్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే బికాస్ February 17, 2024 తమిళనాడు గవర్నమెంట్, గతంలో అంతకుముందు పాండిచ్చేరి గవర్నమెంట్ ఈ కాటన్ క్యాండీని ఆ రాష్ట్రంలో అమ్మడాన్ని నిషేధించడం జరిగింది. కాటన్ క్యాండీ అంటే పీచు మిఠాయి. ఎందుకంటే కాటన్ క్యాండీలో ఈ rhodamine B అనేటటువంటి ఒక కెమికల్ కాంపౌండ్ కలుపుతున్నారు. ఇది ఒక ఇండస్ట్రియల్ యూసేజ్కి ఉన్నటువంటి కెమికల్ అయితే దీన్ని తినే పదార్థాల్లో కలుపుతున్నారు. అండ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎ కార్సినోజన్ ఇన్ కాలిఫోర్నియా అండ్ ది యూరోపియన్ యూనియన్. And this chemical is harmful to the cerebellum. And లాంగ్ టర్మ్లో దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న పాయింట్లని కానీ ఆర్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ పాయింట్లు కానీ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. తమిళనాడు గవర్నమెంట్, పాండిచ్చేరి గవర్నమెంట్ పీచు మిఠాయి నిషేధించారా లేదా, ఏ రాష్ట్రాల్లో నిషేధించారా, ఇట్లా క్వశ్చన్ ఉండదు. ఆ పీచు మిఠాయిలో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దాని బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ కాంటెక్స్ట్గా అడుగుతారన్నమాట. ఇక మరొక ఎగ్జాంపుల్, కన్సిడర్ ది ఫాలోయింగ్: గర్భగృహ, శిఖర, అమాలక, మండప. దీస్ టర్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఈ పదాలు దేనికి సంబంధించినవి? సో సపోజ్ గర్భగృహ, శిఖర 1 and 2 ఆర్ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, 3 and 4 ఆర్ వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు. 1 and 2 ఆర్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అండ్ 3 and 4 ఆర్ విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సిలో ఆల్ ద 4 ఆర్ రిలేటెడ్ టు నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. డి నన్ ఆఫ్ ద అబవ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సి అన్నమాట. ఎందుకు ఈ క్వశ్చన్ ఇవ్వాలి? ఈ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి క్వశ్చన్ ఎందుకు ఇవ్వాలి? సో ఎందుకు ఇవ్వాలి అంటే
All the four are the features of the Nagara style of architecture. It is used in the construction of the Ayodhya Ram Mandir. ఇప్పుడు అయోధ్యలో జనవరిలో 2024 జనవరిలో ఏ విధంగా అయితే ఈ రామ్ మందిర్ నిర్మించడం జరిగింది, ఆ రామ్ మందిర్ నిర్మాణానికి ఈ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలో అసలు నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఫీచర్ దొరుకుతాయి. గర్భగృహ అంటే ఏంటి? నగర టెంపుల్స్ ఆర్ బిల్ట్ ఆన్ ఎ రైజ్డ్ ప్లింత్ విత్ గర్భగృహ, శాంక్టమ్ శాంక్టోరియం అని అంటాం. మనం తెలుగులో కూడా గర్భగుడి అని అంటాం. సో ఈ గర్భగుడిలో మనకి ఐడల్ అంటే ప్రధానమైనటువంటి మూల విరాట్ ఆ గర్భగుడిలో ఉంటారు. ద ఐడల్ ఆఫ్ ద డైటీరస్ అన్నట్టు. సో ద మోస్ట్ సేక్రెడ్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఈ గర్భగృహ. అలాగే శిఖర. సో శిఖరం అంటే ఆలయ శిఖరం. టవరింగ్ ఓవర్ ది గర్భగృహ ఈజ్ ద శిఖర, లిటరల్లీ మౌంటైన్ పీక్ అనమాట. సో ద మోస్ట్ డిస్టింగ్విషబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నగర స్టైల్ టెంపుల్స్ అంటే ఈ పాయింట్ని కూడా మీకు క్వశ్చన్గా అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ డిస్టింగ్విషబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నగర స్టైల్ టెంపుల్ అని చెప్పి ఏ గర్భగృహ, బి శిఖర, సి అమాలక, డి మండప, ఇట్లా కూడా ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ 4 కూడా అమాలక అంటే ఏంటి? ఇట్స్ ఎ స్టోన్ లైక్ డిస్క్ విజిబుల్ ఎట్ ద టెంపుల్ పీక్. మండపం, ఇట్ ఈస్ ద టెంపుల్ మెయిన్ ఎంట్రీ వే. ఇట్ కుడ్ బి పోర్టికో ఆర్ ఆ కొలనేడ్ హాల్ ఫిల్డ్ విత్ ద వర్షిపర్స్. సో ఈ మండపం అంటాం దాన్ని. ఇట్లా ఈ జస్ట్ ఇది కూడా యాక్సిడెంటల్గా అడిగిన ప్రశ్న కాదు. దానికి ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి? అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో తయారు చేయడం. తర్వాత మరో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ ద లిస్ట్ 2. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, స్టాట్యూ ఆఫ్ వన్నెస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. సో ఈ స్టాట్యూస్ అన్నీ ఎవరెవరికి సంబంధించినవి అంటే రామానుజాచార్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆది శంకరాచార్య అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఈ మధ్యకాలంలో మనకి దేశంలో ఉన్న ట్రెండ్ ఏంటంటే పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెడుతూ ఉన్నారు. స్టాచ్యూస్ పెట్టి వాళ్ళకి ఆ స్టాచ్యూస్కి ఒక సింబల్ కూడా ఇస్తున్నారు. సో ఆ సింబల్స్, ఆ స్టాచ్యూస్. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది హైదరాబాదులో శ్రీ రామానుజాచారికి సంబంధించినటువంటి విగ్రహం. ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఆన్ ది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ 1000th బర్త్ యానివర్సరీ ఇన్ 2022. తర్వాత స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇదేమో సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటిది. గుజరాత్లో కేవాడియాలో దీన్ని ఏర్పాటు చేశారు. 2018లో ఇనాగ్రేట్ చేశారు. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ. ఇప్పుడు 2022లో ఈ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు ఆ నెక్స్ట్ ఇయరే ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు ఆ నెక్స్ట్ ఇయరే మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఇచ్చారు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇనాగ్రేట్ అయింది అన్న పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టాట్యూ ఆఫ్ వన్నెస్ ఇదేమో ఆది శంకరాచార్య సంబంధించినటువంటిది. అండ్ ఇది ఓంకారేశ్వర మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటిది. అండ్ మోస్ట్ రీసెంట్గా 2024లో లాంచ్ చేసినటువంటిది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది విజయవాడలో 2024లో ప్రారంభించారు. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఈ 4 రకాలు అంటే ప్రధానంగా ఇప్పుడు సపోజ్ మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడుగైనటువంటి స్టాచ్యూ కింద నిలబడింది ఇప్పుడు. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది అంబేద్కర్కి సంబంధించిన టాలెస్ట్ విగ్రహం ప్రపంచంలోనే. సో ఎక్స్క్లూజివ్గా అంబేద్కర్ స్టాచ్యూ గురించి అడగచ్చు. కానీ 2023లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఆల్రెడీ క్వశ్చన్ ఒక స్టాండ్ అలోన్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇలాంటి మ్యాచింగ్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనేది ఇప్పుడు 2023లో న్యూస్లో ఉన్నటువంటి మోస్ట్ రీసెంట్ న్యూస్ అంటే 2024లో ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మనకి 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి న్యూస్ మనకి కరెంట్ న్యూస్గా కనపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత మరో క్వశ్చను, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. AFSPA is not a uniform law for all the citizens.
ఫర్ ఆల్ ద స్టేట్స్. అన్ని రాష్ట్రాలకి ఏఎఫ్ఎస్పి అనేది ఉమ్మడిగా వర్తింపజేయలేమనేది. ఏఎఫ్ఎస్పిఏ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1956. ఏఎఫ్ఎస్పిఏ ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ది disturbed areas under the Disturbed Areas Act 1976. Supreme Court in several cases has ordered for the repeal of the AFSPA. Which among the above statements are wrong? అంటే తప్పుడు స్టేట్మెంట్స్ ఏంటి? 2 statements are wrong. 3 statements are wrong. Only 1 statement are wrong. All the statements are wrong. సో ఇక్కడ తప్పు స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో 2 statements are wrong. ఎందుకంటే ఓన్లీ 2 statements are correct. 1 and 3 అనేవి మాత్రమే కరెక్ట్. అంటే ఏంటి 2 and 4 అనేవి రాంగ్. ఎందుకు రాంగ్? ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలి? ఏఎఫ్ఎస్పిఏ వాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ వేరియస్ స్టేట్స్ ఇంక్లూడింగ్ మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇన్ 2023. సో మణిపూర్లో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ఏఎఫ్ఎస్పిఏని ఎక్స్టెన్షన్ చేశారు. పక్కనున్న నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఇది కాంటెక్స్ట్. సో ఆ కాంటెక్స్ట్ గురించి క్వశ్చన్ ఉండదు. ఆ కాంటెక్స్ట్కి సంబంధించిన స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ అడుగుతారు. సో స్టేట్మెంట్ 1 ఎందుకు కరెక్ట్? బికాస్ డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ ఏఎఫ్ఎస్పిఏ లెజిస్లేషన్స్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి ఏఎఫ్ఎస్పిఏ చట్టం ఉంది. నాగాలాండ్కి ఒకటి ఉంటుంది, మణిపూర్కి ఒకటి ఉంటుంది. కాకపోతే దీనికి వీటన్నిటికీ కలిపి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా ఇప్పుడు స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఎందుకంటే స్టేట్మెంట్ 2లో ఏముంది? ఏఎఫ్ఎస్పిఏ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1956, బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1958. అలాగే స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్? స్ట్రైట్ అవే ఇది కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ఫోర్స్డ్ అండర్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ ఆఫ్ 1976. స్టేట్మెంట్ 4 ఈజ్ రాంగ్ బికాస్ సుప్రీం కోర్ట్ నెవర్ ఆర్డర్డ్ ద రిపీల్ ఆఫ్ ది యాక్ట్. ఇట్ ఓన్లీ రికమెండెడ్ ఫర్ ద స్పేరింగ్ యూజ్ ఆఫ్ ది యాక్ట్. అంటే స్పేరింగ్ యూజ్ అంటే ఏంటి? కొంచెం చూసి అమలు చేయండి, రద్దు చేయమని చెప్పి మాత్రం ఎప్పుడు అనలా. కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఒక కేస్ స్టడీ లాగా, ఒక డిస్క్రిప్షన్ లాగా, ఒక కథలాగా ఇచ్చినటువంటిది. A political party has 15 MLAs in the state legislative assembly. 6 of its MLAs have joined another political party. Why? So in the same assembly, party Z has 2 members. Both of them have joined the party Y. An independently elected MLA has joined the party Y within the 6 months of the election. So in this context, identify the correct statement. First, the 6 members of the party X will be disqualified under the anti-defection law. So ఇది రైట్ ఆ రాంగా చూసుకోవాలి ఫస్ట్. Both the members of the party Z will forfeit their membership of the assembly under the anti-defection law. Third, the independently elected candidate will not lose the membership in the assembly as he defected within 6 months of the election. ఇది థర్డ్ స్టేట్మెంట్. సో ఈ నేపథ్యంలో ఇందులో ఏది కరెక్ట్ అంటే ఆన్సర్ ఈజ్ డి. నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. 3 స్టేట్మెంట్లు కూడా రాంగే. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వాలంటే 2023 మొత్తం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన స్ప్లిట్ తర్వాత దాని సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తం ఇయర్ మొత్తం ఇదే నడుస్తూ వచ్చింది. ఇవన్నిటి నేపథ్యంలో యాంటీ డిఫెక్షన్ లా మీద క్వశ్చన్ అడిగే అవకాశం. సో ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఫోర్ఫిటింగ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఇన్ ఏ డిఫెక్షన్ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. అయితే వీటికి మినహాయింపులు ఉన్నాయి. ఇఫ్ ఎ మెంబర్ ఈజ్ ఓటెడ్ or abstained from voting in the house contrary to the directions issued by the political party. If any member who is independently elected joins any party, if any nominated member joins any political party after the end of the 6 months. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్ కండిషన్స్. సో దాని కండిషన్స్ని బట్టి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు. If 2/3 members of a party merges with another party, it will not be treated as a defection. 1/3 members of a party joins another party, they will not lose their membership. So ఇక్కడ మనకి ఉన్నటువంటి కండిషన్స్లో ఏ పొలిటికల్ పార్టీ X has 15 MLAs in a state legislative assembly. 6 of its MLAs have joined another party Y. అంటే ఇది
So they will not lose their membership because 1/3 of the party joined another party, more than 1/3. They continue to hold the membership. ఇప్పుడు 15లో 1/3 అంటే 5. కానీ ఇక్కడ 6 వేరే పార్టీలోకెళ్ళి జాయిన్ అయ్యారు. అంటే 1/3 కన్నా ఎక్కువ. In the same assembly, party Z has 2 members. Both of them have joined the party Y. So this is almost like a merger. So which is another exemption. An independently elected MLA has joined the party Y within the 6 months of his election. So this person is liable to be disqualified because an independent candidate should not defect into any other party either within 6 months or after 6 months. This 6 months rule is applicable only for the nominated members. సో ఆన్సర్ దీనికి ఏంటి డి అనమాట. ఏది కరెక్ట్ కాదు. సో అది ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ తోటి యూ విల్ బి టికల్డ్ అండ్ యూ విల్ బి గివెన్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు టెస్ట్ యువర్ రియల్ క్యాపబిలిటీ. సో ప్రతిరోజు 5 to 8 PM ఈ ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్ క్లాస్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ వీకెండ్లో దీనికి సంబంధించినటువంటి MCQ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.